బాయ్. ఒరే టైరు, చేతిబాబు వెళ్ళిపోయాడు. బామ్మ చూస్తే ఇంకా రాలేదు. పనులు చేసుకుంటా. బామ్మగారు, మా సూర్య కాబోయే వాడిని చూడాలని వెళుతుంటే మా ప్రమేల్ని చేసుకోబోయే అబ్బాయి కనిపించాడేంటి? బాబు నువ్వా? నువ్వేంటి ఇక్కడ? చిన్న పనుండి వచ్చామండి. మరి మీరేంటిలా? మా సూర్య నేను కూడా చిన్న పనుండి వచ్చాను బాబు. బాబు నిజం చెప్పు, ఈ మాస్ ఏరియాలో నీకు పనేంటి? ఆహా, అంటే అది నాకు తెలుసులే బాబు, ప్రమీల్ని చూడాలనిపించుంటుంది, అందుకే ఈ చుట్టుపక్కల చక్కర్లు కొడుతున్నారు, అవునా? అయ్యో, అది కాదు. తప్పే ఉందిలే బాబు. నువ్వేంటి నీ వయసులో ఉన్నప్పుడు నన్ను చూడాలని మా ఆయన కూడా మా వీధిలో సైకిల్ వేసుకొని అటూ ఇటూ తిరుగుతూ చక్కర్లు కొడుతూనే ఉండేవాడు. ఆశ్చర్యంగా ఉందండి. ఏ పగలు చూస్తే పగలే కల్లోకి వస్తారు. మిమ్మల్ని చూడటానికి ఆయన అన్నిసార్లు ఎందుకు తిరిగారా అని. ఇప్పుడంటే వయసు అయిపోయింది, కానీ ఆ రోజుల్లో నన్నందరూ దేవకన్య అనేవారు, తెలుసా? దేవకన్య? ఈ మాట నిజంగా దేవకన్యలు వింటే మేఘాల్లోనే ఆత్మహత్య చేసుకుని చేస్తారు. బాబు, ఈ స్టోరీలు వింటూ ఉంటే మనం చేస్తాం. పోదాం పదండి. వస్తాం బామ్మగారు. ఎప్పుడైనా రా బాబు, కానీ ఈ పులిని మాత్రం తీసుకురాకు. వీడు బొత్తిగా అందాన్ని ఆస్వాదించలేని మనిషి. వస్తాను బాబు, బాయ్. బాబు ఎక్కండి. సూర్య, సూర్య, తప్పకోండి. సూర్య, బామ్మ వచ్చావా? ఎంతసేపు రా? నేను అడుగేయడం మొదలు పెడితే బుల్లెట్ ట్రైన్ కూడా నా వెనకాల రావాల్సిందే, తెలుసా? బామ్మా, ఇక్కడికి వచ్చావేంటి? ఎక్కడ 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 ఏడి? ఏం వెతుకుతున్నావే? నీ కాబోయే మొగుణ్ణి. ఏంటి? అదేనే, నీ అమూల్ బేబీని. ఇంకా అమూల్ బేబీ ఎక్కడున్నాడు? ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నీకు దారిలో ఎదురుపడలేదా? ఎదురుపడ్డాడు, కానీ మీ అమూల్ బేబీ కాదు, ప్రమీల కాబోయే మొగుడు. అయినా నేను వచ్చే వరకు ఉండమని చెప్పొచ్చు కదరా? నువ్వు బుల్లెట్ ట్రైన్ కంటే ముందొస్తావని మాకు తెలియదు కదా. నోరు ముయ్యరా ఏదో సచ్చినోడా. రై, బామ్మని ఇక్కడికి రమ్మంది మీరే కదా? ఏంటి వాళ్ళని బెదిరిస్తున్నావు? వాళ్ళు ఫోన్ చేస్తే రాలేదు. మీ అమూల్ బేబీని చూడాలనుకుని వచ్చాను, మిస్ అయిపోయాను. ఏంటి దగ్గరుండి నీ చేత్తో టిఫిన్ తినిపించావంట? పక్కన కూర్చోబెట్టుకుని బైక్ రిపేర్ నేర్పించావట? అలాంటిదేం లేదు. తన చేతుల కాయలుంటే టిఫిన్ తినిపించాను. ఆహా, తాను నేర్చుకుంటానంటే పని నేర్పించా. రేపు తాళి కడతానంటాడు, కట్టించుకుంటావా?
ఒరేయ్, ఈసారి మాత్రం ఆ అబ్బాయి వస్తే నాకు ముందుగానే ఫోన్ చేసి చెప్పాలి, అర్థమైందా? 2 రోజులు ముందే ఫోన్ చేస్తాం, ఇప్పట్లాగా ఆలస్యంగా వచ్చింది కానీ. నోరు మీరా బండ సచ్చినోడా అని. వస్తానే. ఇదిగో ఈసారి మాత్రం నేను మిస్ అవనే మనవరాలా. అనయ్య మాట్లాడు. వద్దురా, ఎవరు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు కదా, వాడేం చెప్తాడో చూద్దాం. ఏంటి చూసేది? అవతల ప్రమేలకు కూడా ప్రోగ్రాం చెప్పేశాం కదా. తను ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఎవరూ లేందే ఒంటరిగా అడవికి వెళ్ళనంటే వాణ్ణి రెచ్చగొట్టి ఎలాగైనా వెళ్ళేలా చేద్దాం. వాడి పెళ్లి జరగటం ముఖ్యం, మనం మన పిల్లలతో మన పుట్టిళ్ళకెళ్ళటం ముఖ్యం. చూడండి, మీరెవరో నా కోసం, నా పెళ్లి కోసం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. నాన్న కోరిక నేను తీరుస్తాను. అడవిలో ఉన్న మన కులదేవత దగ్గరికి వెళ్ళి నేను మొక్కు తీరుస్తాను. చైతు, నీకేమైనా పిచ్చేమైనా పట్టిందరా? అడవికి నువ్వెళ్ళడం ఏంట్రా? మరి కులదేవత గుడి అడవిలోనే ఉంది కదా, వెళ్ళనివ్వండి. ఏంటండి వెళ్ళనిచ్చేది? అసలే వర్షాలు పడుతున్నాయి, అడుగు పెడుతుంటే జారి పడుతున్నారు, చెట్లు కూలిపోతున్నాయి. ఆ టెంపుల్ గూగుల్ మ్యాప్ లో కూడా చూపించట్లేదని చెప్తున్నారు. వాడిని ఎలా వెళ్ళమంటున్నారు? అంటే వాడు వెళతానంటున్నాడు కదా. తెలియకంటున్నాడు. అంతగా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళి పూజలు చేయించుకురండి. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు వెళ్ళొచ్చని కోయగారు చెప్పాడు కదా. ఒకే రక్తం కానంత మాత్రాన మీరు మాత్రం పరాయవాళ్ళ? అల్లుళ్ళు ఒకే బ్లడ్ కాకపోవచ్చు, కానీ ఒకే ఫ్యామిలీ కదా. అందుకని మమ్మల్ని కూడా వెళ్ళమంటారా? మా వల్ల కాదు. నమ్మకం మీది, పెళ్లి వాడిది. ప్రమీల కావాలనుకుంటే వెళ్తాడు, అవసరం లేదనుకుంటే మానేస్తాడు. అక్క, నా కోసం భావనలు ఎందుకు ఇబ్బంది పెడతారు? నా పెళ్లి కోసం, నా ప్రేమను గెలిపించుకోవడం కోసం ఎంత కష్టమైనా నేనే వెళ్తాను. బాబు, మీరెళ్లాల్సింది హైటెక్ సిటీకో ఐమాక్స్ థియేటర్కో కాదు, అడవికి, ఫారెస్ట్కి. నాకు తెలుసు పులి. చైతు, నా మాట వినరా. నీ నిర్ణయం మార్చుకోమ్మా. చైతు, అడవికి వెళ్తే పెళ్ళవుతుంది, అమ్మవారికి పూజ చేస్తే పెళ్ళవుతుందని ఈ రోజులో కూడా ఇలాంటి నమ్మకాలేంట్రా? అమ్మా, క్యాలెండర్లు మారినంత మాత్రాన ఊరి దేవతల పవర్ మారదు. అయితే మా తమ్ముడితో పాటు మేం కూడా వెళ్తాం. అవును, అయితే కలిసే వెళ్దాం. ఏంటి కలిసి వెళ్ళేది? అయినా ఇందాక అడిగితే అడవికి వెళ్ళడం కుదరదని చెప్పారు కదా. ఒకళ్ళు వ్రతం అన్నారు, ఇంకొకరు ఇబ్బంది అంటారు, ఇంకొకరేదో డైటింగ్ కోర్స్ అన్నారు. ఇప్పుడేంటి అందరూ తయారైపోతున్నారు? మాకు మా ఇబ్బందుల కంటే మా తమ్ముడే ముఖ్యం. వాడి క్షేమం ముఖ్యం. మాకు వాడొక్కడే వెళ్ళడం ముఖ్యం. ఏంటి? ఏం లేదు. ఇదిగో బామర్ది, నీతో పాటు మీ అక్కలు గాని మేం గాని ఎవ్వరం రాం. ప్రమీలతో నీకు పెళ్లి కావాలి అనుకుంటే, నిజంగా నువ్వు మగాడివనే నమ్మకం ఉంటే, నీ మూతి మీద మొలిచింది ఒరిజినల్ మీసమే అయితే, నువ్వు మొలతాడు కట్టింది నిజమే అయితే, నా ఒంటి మీద పైది షర్ట్ అయితే, కింద వేసుకునేది ప్యాంట్ అయితే ఏంటండి ల్యాగులు? లాగులు కాదు, ఫ్యాక్ట్లు. ప్రేమికుడు అనేవాడు సైనికుడు లాంటివాడు. గెలిచే వరకు పోరాడుతూనే ఉంటాడు. బామర్ది, నువ్వలాగే ఒంటరి పోరాటం చేయి, అడవిలోకి దూసుకెళ్ళు.
కులదేవతకి పూజ చెయ్యి, ప్రమీలని పెళ్లి చేసుకో. మీ వెనక మేముంటాం. ఏముంటావు? చూసావాక్క, కావాలని వాడొక్కడే అడవికి వెళ్ళాలని వాళ్ళు వాణ్ణి ఎలా రెచ్చగొడుతున్నారో. సమాధానం చెప్పు బామర్ది. సమాధానం చెప్పమంటే చెయ్యెత్తుతావేంటి బామర్ది? దీన్ని చెయ్యి ఎత్తడం అనరు, సై అనడం అంటారు. సయ్యా? అవును తమ్ముడు, అవునక్క. మీ ప్రేమలతోనూ భయాలతోనూ నన్ను డిస్కరేజ్ చేయకండి. బావల డైలాగులతో తన్నుకొస్తున్న ఆవేశాన్ని మీరు కన్నీళ్లు చల్లి ఆర్పేయకండి. మీ మాటలు విని తెగించి ముందుకు వెళ్ళకపోతే మగాణ్ణి కాదు, ప్రేమికుణ్ణి కాదు. పులి బాబు, ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. బ్యాగుల్లో బట్టలు పెట్టు, దాంతోపాటు ఓ గన్ను కూడా పెట్టు. పూజకు పసుపు కుంకుమ అరటి పొళ్ళో అగరబత్తులో పట్టుకెళ్తారు గాని గన్నెందుకండి? అడవిలో క్రూర మృగాలేమన్నా ఉంటే వాటిని బెదిరించడానికి, ఒకవేళ మీదకొస్తే తెగించడానికి, ఎదిరించి తూట్లుగా వాటిని కాల్చి ముందుకు వెళ్ళడానికి. ఏంటి? క్రూర మృగాలు ఎదురుపడితే మీరు కాల్చడం, కనపడగానే తుపాకీ దెబ్బ కూడా దొరకకుండా పారిపోతారు. నా దగ్గర బిల్డప్లు ఎందుకండి? లగేజ్ ఏదో సర్దుతాను, హ్యాపీగా వెళ్ళొచ్చేయండి. వెళ్ళొచ్చేయండి. వెళ్ళు చాలా అంటే నువ్వు కూడా రావా? నేనెలా వస్తానండి? తోడబుట్టిన అక్కలు వద్దంటున్నారు, బావలు రానంటున్నారు, మీ డాడీ కూడా చేతులు ఎత్తేశారు. వాళ్ళకి లేని దురద నాకెందుకు చెప్పండి? పులి, నువ్వు వాడికి బాడీ గార్డ్వి. అయితే జీతం ఇస్తున్నాం కదా. అలాగని జీవితాన్ని ఇమ్మంటే ఇవ్వలేం కదా. నువ్వలా మాట్లాడటం నీ వృత్తికే ద్రోహం చేసినట్టు అవుద్ది. అనుభవం మీద చెప్తున్నాను. బీడీ వెలిగించాలంటే అగ్గిపెట్టుండాలి. బాబు బయటికి వెళ్ళాలంటే వెంట బాడీగార్డే ఉండాలి. చైతో, వీడు నీతో పాటు వస్తున్నాడు. ఫిక్స్. అత్తయ్య, అది బ్యాగ్ సర్దుకుంటోంది. ఎక్కడికి వెళ్తోంది? నన్ను అడిగితే నాకేం తెలుస్తుందే? ఎక్కడికి వెళ్తోందో కొంచెం కనుక్కోండి అత్తయ్య. నేనా? దాని నోటికి అసలే శుచి పచ్చి ఉండదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది. ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు, బోడిగుండు అంత సుఖం లేదని దాని నోట్లో నోరు పెట్టడం కన్నా నోరు మూసుకుని ఉండడం ఉత్తమం. కావాలంటే నువ్వు అడుగు. ఈ బ్యాగ్ ఏంటే? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? పోతున్నానని ఆనందపడుతున్నారా, కంగారు పడుతున్నారా? నీకున్న తలతెక్కకు ఏ క్షణంలో ఏం చేస్తావోనని భయపడి చస్తున్నావు. అబ్బా, నా మీదేదో పెద్ద ప్రేమన్నట్టు ఇద్దరు బాగానే యాక్ట్ చేస్తున్నారు. ప్రమిళ, ఏం మాట్లాడుతున్నావు? ఈ మధ్య నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? వాళ్ళకి నీ మీద ప్రేమ లేదా? యాక్ట్ చేస్తున్నారా? నాకంటే ఎక్కువగా అభిమానించేది నిన్నేనే.
ప్రేమించేది నిన్నేనే. వాళ్ళకి నేను ఎలాగైనా బతికేస్తానని ధైర్యం, నువ్వు ఎలా బతుకుతావోనని భయం. ఎవరి మీద ప్రేమ ఎక్కువ? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? నేనేమి ఊరొదిలిపోవట్లేదు, మిమ్మల్ని వదిలిపోవట్లేదు. ఓ ప్రతిదానికి ఆరాలు. మరెక్కడికి వెళుతున్నావు? ఆయన ఏదో గుళ్ళో పూజ చేయించాలి, ఇద్దరం కలిసి వెళ్దామని ఫోన్ చేస్తే వెళ్దామని రెడీ అయ్యాను. ఆ అబ్బాయితోనా? అసలే నీ నిశ్చితార్థం చెడిపోయింది. ఈ టైంలో ఆ అబ్బాయితో కలిసి నువ్వు బయటకు వెళ్తే వాళ్ళ అక్క వాళ్ళకి తెలిస్తే ఏమంటారు? ప్రతి విషయం వాళ్ళకి చెప్పే చేయాలా? వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో అని ఆగబట్టే ఇంకా మేము విడివిడిగా ఉండాల్సి వస్తుంది. లేదంటే ఎప్పుడో మా పెళ్లి జరిగిపోయేది. అయినా ఆయనకి నేనంటే ఇష్టం, అందుకే రమ్మన్నారు. ఇష్టం సరేనే, కానీ పద్ధతి ఉండాలిగా. పెళ్లి కాని అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తాం? బామ్మ, ఎవరూ పరాయి వాళ్ళతో వెళ్తాను అనట్లేదు కదా. నిశ్చితార్థం ఆగిపోబట్టే కాని, లేదంటే ఈ పాటికిద్దరికి సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. బావగారు ప్రేమగా పిలిచినప్పుడు రాను అంటే బావుంటుందా? వెళ్ళని. ప్రమిళ, అమ్మ వాళ్ళేమనరు, హ్యాపీగా వెళ్ళిరా. నీ బోర్డు రికమెండేషన్లు నాకేం అక్కర్లేదు. ఎవరు కాదన్నా నేను వెళ్తాను. నన్ను పికప్ చేసుకోవడానికి ఆయన వచ్చే టైం అయింది. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. సూర్య, ఆగు. ఓసి నీ నోరు పడిపోను. నీకు సపోర్ట్గా మాట్లాడినా దాన్ని దెప్పి పొడుస్తావేంటే? పాపం అది మధ్యాహ్నం భోజనానికని వచ్చింది, తినకుండానే వెళ్ళిపోమంటావా? ఏమే, ఎవరిష్టం వాళ్ళకున్నప్పుడు, ఎవరికి నచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు దానికి ఇబ్బంది అవుతుందని నువ్వెందుకు ఆలోచించాలి? నీ కడుపు ఎందుకు మార్చుకోవాలే? అంతగా కావాలనుకుంటే అదే ఆ అబ్బాయి కోసం ఆ వీధి చివర నిలబడుతుంది. నూరా, భోంచెద్దు గాని. వద్దు బామ్మ, నా ఆకలి ఎక్కడైనా తీరుతుంది, ఏం తిన్నా తీరుతుంది. నా ఆకలి కోసం నా అక్కని రోడ్డు మీద నిలబెట్టలేను. షెడ్ దగ్గర ఏమైనా తింటాను. చైతు బాబు, లగేజ్ రెడీ, కార్ రెడీ, నేను రెడీ. మీదే లేటు. వస్తున్నాను పులే, రండి. అక్క వెళ్ళొస్తాను. జాగ్రత్త తమ్ముడు. బా, మీరు ఊరుకోండక్క. ఏంటమ్మా, మరీ చిన్నపిల్లోని ఏదో దూరంగా పంపిస్తున్నట్టు అలా బాధపడిపోతున్నారు?
అదే కదా మాకు ఆశ్చర్యం. ఏదో వీరుని యుద్ధానికి పంపుతున్నట్టు, ఆడపిల్లని అత్తారింటికి పంపుతున్నట్టు ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు. మీకు అలాగే ఉంటుంది. మనసుని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన బాధలు ఏం అర్థమవుతాయిలే. మాన్నసా తెల్లారు లేచినప్పటి నుంచి ఫిట్నెస్ పేరు పెట్టి 4 బెండకాయలు తినండి, 2 దొండకాయలు తినండి అని వేపుకు తింటావు. నువ్వు మనసు గురించి ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నావు. ఇదిగో బామ్మర్ది, నీకేం భయం లేదు. ధైర్యంగా వెళ్ళి కులదేవత పూజ చేసి వచ్చావంటే ప్రేమీలతో నీ పెళ్ళైపోతుంది.